అత్తయ్య గారు, అదేంటంటే మీరు చెప్పింది 100% కరెక్టే. కానీ ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. లవ్లీకి మీరు అనుమతి ఇవ్వనంత వరకు తనేమీ ముట్టుకోదని. అత్తయ్య గారు, మీరింతకు ముందే విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన మాటలు. నేను చెప్పానుగా, నేను కార్తీక్ భార్య లవ్లీతో ఏమీ మాట్లాడను. ఇక చాలు. ఆ విషయాన్ని మళ్ళీ మీరు నా దగ్గర ప్రస్తావించకండి. ఇంట్లో అందరూ ఆకలితో ఉన్నారు. మీరు వంటగదిలోకి వెళ్ళి భోజనాలు సిద్ధం చేసి వడ్డించండి. వెళ్ళండి. కానీ అత్తయ్య గారు, కాసేపట్లో నేను వస్తాను. అంతవరకు నన్ను ఒంటరిగా వదిలేయండి. లవ్లీ, లేచి నువ్వు కాస్త ఫుడ్ తీసుకో. అమ్మ కూడా వదినలతో నిన్ను తినమనే చెప్పుంటుంది. పద. లేదు కార్తీక్, ఒకవేళ అత్తయ్య గారు అలా అనుంటే అక్కయ్యలు వచ్చి ఈ పాటికి చెప్పుండేవారు. ఏం మాట్లాడుతున్నావు లవ్లీ? అమ్మ కాస్త స్ట్రిక్టే కానీ బండరాయి కాదు. అమ్మకి అన్నీ తెలుసు, అన్నీ అర్థం చేసుకోగలదు. పైగా వదిలి కూడా అమ్మకు నచ్చ చెప్పే ఉంటారు. నువ్వు ఇక పంతం మనీ లేచి భోజనం చేయి. ప్లీజ్ కార్తీక్, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆ అక్కయ్యలు వెళ్ళి చాలాసేపు అయింది, కానీ ఇంతవరకు ఎవరూ అత్తగారి మాట చెప్పడానికి రాలేదు. లవ్లీ, ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తావు? అసలు నువ్వేం కోరుకుంటున్నావు? మళ్ళీ నీరసంతో నువ్వు పడిపోతే మేము డాక్టర్ని పిలిపించాలనే? నీ హెల్త్ ఇంకా పాడవ్వాలనే కాదు కదా? అందుకే లేచి భోంచే. లేదు కార్తీక్, నేనలా ఎన్నటికీ కోరుకోను. అత్తగారు అనుమతించేంత వరకు నేనేమీ తినదలుచుకోలేదు. అంటే నువ్వు నా మాట కూడా వినవు. సరే, నేనే వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను. చూడండి శ్రీవారు, ఒకవేళ మీరు కూడా ఇదే చెప్పాలనుకుంటే అదే మీ కోడలు చెప్పింది. దయచేసి మీరు ఆ ప్రయత్నాన్ని మానుకోండి. చూడు కౌసల్య, నేను నీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీ ఈ మొండితనం వల్ల అమ్మాయి ఆరోగ్యం మరింత పాడు కాకూడదు అని. అదొక్కటే మాకున్న బాధ. నాకొక విషయం అర్థం కావట్లేదండి. మీరందరూ కలిసి కార్తీక్ భార్యకు నేను శత్రువుని అన్నట్లుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నేను తనతో ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. తన ఈ స్థితిలో ఉండటానికి కేవలం తనే కారణం. ఇందులో నేను చేసిన తప్పే ఉంది. ఎవరన్నారు నీ తప్పుందని? నువ్వు కేవలం తన్ని భోంచేయమని చెప్తే చాలు కదా, అంతే. లేదండి, మీరంతా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. కార్తీక్ భార్య కావాలనే ఇలా చేస్తుందనిపిస్తోంది నాకు. మీ అందరి దృష్టిలో నేను చెడ్డదాన్నని నిరూపించాలని. అరే, తను అలా ఎందుకు చేస్తుంది? అలా చేయటం వల్ల తనకేంటి లాభం? అదే సానుభూతి కోసం. ఇదిగో చూడు కౌసల్యాదేవి, నువ్వు లవ్లీని తప్పు పట్టడం మంచిది కాదు. తను చేసిన పొరపాటు ఏంటనేది తెలుసుకుని తనే స్వయంగా తనంతట తన శిక్ష వేసుకుంది కదా. ఇంత కాఠిన్యం నీకు మంచిది కాదు కౌసల్యాదేవి. దయచేసి వదిలేసే. చూడు, ఒక్కోసారి పిల్లలు చెప్పిన మాటలు ఒప్పుకొని తీరా. అలా ఒప్పుకునేనండి తనకి నేను పెళ్లి చేసి నా ఇంటి కోడలిగా తెచ్చుకున్నాను. కానీ ఇకపై తన ముందెన్నడూ కూడా నేను తల వంచేది లేదు. ఎందుకంటే ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించినది. తీసుకో. కార్తీక్, ఈ భోజనం అత్తగారు పంపించారా? ముందు నువ్వు తిను. వద్దు, ముందు నువ్వు చెప్పు. ఈ భోజనం అత్తగారు పంపించారా లేక నువ్వే తీసుకొచ్చావా? అది నేను చెప్తాను కానీ ముందు నువ్వు తింటూ స్టార్ట్ చేయి. నాకు అర్థమవుతుంది, నువ్వేదో దాస్తున్నావు. ఈ భోజనం నువ్వే తెచ్చావు, అత్తగారు పంపింది కాదు. అవును,
ఈ భోజనం నేనే తెచ్చాను. ఎందుకంటే నువ్వు ఇలా ఉండటం నేను చూడలేను. అందుకే తిను. ప్లీజ్ కార్తీక్, నన్ను భోంచేయమని బలవంత పెట్టకు. నేను చెప్పాను కదా, అత్తగారు చెప్పేంత వరకు నేను భోంచేయను అని. లవ్లీ, ఎందుకు ఇలా అనవసరంగా మొండి పట్టుకొని కూర్చున్నావు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఇంకేం మాట్లాడకుండా ముందు ఈ భోజనం తిను. ఓకే, నో కమ్ ఆన్ స్టార్ట్. లేదు, నేను తిననంటే తినను. లవ్లీ, నీ ఉద్దేశం అంటే నీరసంతో పడిపోయి నీ ఆరోగ్యం పాడు చేసుకుని అందరినీ ఇబ్బంది పెట్టాలనే? లవ్లీ, నేను నీకోసం స్వయంగా భోజనం తీసుకొచ్చాను, కానీ నీకు నా మీద గౌరవమే లేదు. సరే, నువ్వు ఇప్పుడు తినవు కదా? తినను. షూర్? సరే, తినకు. నువ్వు భోజనం చేయకు, నేను భోజనం చేయను. మనం కలిసే పస్తులుందాం. కార్తీక్, ఇదేం బాలేదు. నువ్వు పస్తులుండడం నేను చూడలేను. నువ్వెందుకు భోంచేయడం లేదు? నువ్వు తినకపోతే నేను తిన్ను. ఇంకేం మాట్లాడుకో. సరే, నీ ఇష్టం. నేను భోంచేస్తానులే. గుడ్ గర్ల్. త్వరగా తినిపించవా? బాగా ఆకలేస్తుంది. కార్తీక్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావని. అందుకే నీ మాటను నేను కాదనలేకపోయాను. నీకోసమే భోంచేస్తున్నా. ఇక నువ్వు కూడా తిను. మీరు అదృష్టవంతురాలు మేడం, ఎందుకంటే మిస్టర్ కార్తీక్ స్వయంగా మీకు తినిపిస్తున్నాడు. యూజువల్లీ ఇలా జరగదు. అరే, మంచికి స్థానమే లేదు ఈ రోజుల్లో. మేమేమో స్వయంగా మీకు తినిపిస్తుంటే మీరు పళ్లతో గాయపరుస్తున్నారు మమ్మల్ని. లవ్లీ, ఐఎమ్ సారీ. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నేను అసలు ఊహించలేదు అదేంటంటే నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రోజంతా పస్తుంటావని. బట్ నువ్వు ప్రామిస్ చేయాలి, ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు ఇలా నువ్వు చేయనని. నేను ఇలాగే చేస్తాను. పస్తులుండి నీరసపడిపోతాను. ఇక కనీసం అప్పుడైనా మిస్టర్ కార్తీక్ నాకు ప్రేమగా భోజనం తినిపిస్తారు కదా. ఓ వావ్, ఇది కాస్త పిచ్చిగా అనిపించట్లేదు? అన్ని తిక్క తిక్కగా ఆలోచిస్తావు. అవన్నీ మానేసి భోంచేయి. చూస్తుంటే మావయ్య గారు అత్తయ్య నొప్పించినట్లున్నారు. అమ్మాయి గౌరీ, అత్తయ్య గారు, వంటలు మళ్ళీ వేడి చేశారు కదా? అత్తయ్య గారు, వంటలన్నీ వేడి చేసాం. టేబుల్ పైన వడ్డించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కార్తీక్ రాలేదా? అది అత్తయ్య గారు, కార్తీక్ బహుశా భోజనానికి రాడనుకుంటా. ఎందుకు? తనేమన్నాడంటే అదే లవ్లీ భోంచేస్తానే కానీ తాను కూడా భోంచేయనన్నాడు. అమ్మాయి గౌరీ, అత్తయ్య గారు, వెళ్ళు, ఒక గ్లాస్ వేడి పాలు తీసుకురా. నేను ఈ పాల గ్లాసును తీసుకొని కార్తీక్ భార్య దగ్గరికి వెళ్తున్నాను. తన ఆరోగ్యం పాడైతే దానికి మీరు నన్ను దోషిగా చూడకూడదని వెళ్తున్నాను.
ఇవాళ మొత్తానికి నాకు ఒకటి అర్థమైంది. శ్రీమతి గారు ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు. అమ్మా అది రామ్మా. నేను నీ భార్య కోసం పాలు తెచ్చాను. నువ్వెళ్ళు, కిందికెళ్ళి భోజనం చేయి. ఇలా భోజనాన్ని వద్దనడం మంచి పద్ధతి కాదు. తన గురించి నువ్వేం బాధపడకు. నేను తనకు కూడా పాలు తెచ్చానుగా. సరే అమ్మా. ఏం చేయను? అత్తగారికి చెప్పనా నేను భోంచేశానని? నువ్వు అనుకున్నట్లే జరిగిందిగా. నువ్వేదైతే కోరుకున్నావో నేనే స్వయంగా వచ్చి నీ ఉపవాసాన్ని విరమింపజేయాలనేగా నీ ఈ పంతం. తీసుకో, పాలు తాగు. నేను నిజం చెప్తే అత్తగారి మనసు బాధపడుతుంది. అందుకని మౌనంగా పాలు తాగుతాను. ఏం ఆలోచిస్తున్నావు? తాగు పాలు. థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య నన్ను ఎందుకు ఇలా చూస్తుంది? నన్ను మోసం చేసే ధైర్యం అసలు నీకెలా వచ్చింది? ఒకవేళ నువ్వు భోజనం చేశాక కూడా తిననట్లు నాటకం ఎందుకు ఆడుతున్నావు? అత్తయ్య గారు అది మాట్లాడకు. నేనిది అసలు సహించలేకపోతున్నా. నువ్వు భోజనం చేసి కూడా చేయనట్లు నాటకం ఎలా ఆడగలుగుతున్నావు? ముందు నువ్వు అందరి దృష్టిలో నన్ను దోషించేశావు. ఇక ఇప్పుడు నీ తప్పును కార్తీక్ మీద వేసి తప్పించుకుంటున్నావా? చూడు, నేను నీ మాటలేవి నమ్మదలుచుకోలేదు. ఈ రోజు నాకు పూర్తిగా అర్థమైంది నువ్వు ఏనాటికి నిజాయితీగా ఉండవని. నువ్వు ఈ రోజు కూడా అలాగే ఉన్నావు. అంటే ఆ అబద్ధాల కోరు ఆడపిల్లలా? థ్యాంక్ గాడ్. ఇప్పుడే అమ్మ లవ్లీ ఉపవాసాన్ని విరమింపజేసింది. అరే బాబు కార్తీక్, మమ్మల్ని మర్చిపోకు. మేం గనక మీ అమ్మను పట్టాలపైకి తెచ్చుండకపోతే ఈ బండి కదిలేదే కాదు. నేను అప్పుడే చెప్పాను కదండి, ఈ పిల్ల ఎన్నటికీ నిజాయితీగా ఉండదని.
మీ అందరి ముందు సానుభూతి పొందడానికే తను మరో కొత్త నాటకం ఆడుతుందని నేను చెప్పినా మీరు నమ్మలేదు. అరే ఇప్పుడేం చేసింది? అదా, నేను తన గదిలోకి పాల గ్లాసును తీసుకెళ్ళినప్పుడు తనేం తినకుండా లేదు. అప్పటికే తను భోంచేసేసింది. నేను నా కళ్ళతో స్వయంగా తిన్న పళ్ళాన్ని తన పక్కనే ఉన్నది చూశాను. ఏమండి, మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఒకటి మాత్రం నాకు చాలా బాగా తెలుసు, ఈ అమ్మాయి ఎంతకైనా తెగించి నాటకాలు ఆడుతుంది. లేదమ్మా, ఇందులో లవ్లీ తప్పేం లేదు. నేనే తనని బతిమాలి ఒప్పించి భోజనం తినిపించాను. నిజానికి తను అసలు భోజనం చేయనని మొండికేసింది. అప్పుడు నేను తనతో ఏమన్నానంటే, నువ్వు భోజనం చేయకపోతే నేను భోజనం చేయను అని. అప్పుడు మాత్రమే తను తింది. కౌసల్యాదేవి, కాస్త ప్రశాంతంగా ఉండు. కార్తీక్ బాబు చెప్తున్నాడు కదా తనకి బలవంతంగా భోజనం చేయించాను అని. అవునమ్మా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అమ్మా, ఆది చెప్పింది బాగుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీరు వచ్చి భోంచేయండి. అలాగా? మరి అలాంటప్పుడు తను పాలు తాగకముందే చెప్పలేదెందుకు తను? అమ్మా, బహుశా అక్కడ ఏం జరుగుతుందంటే, మీరంత ప్రేమగా పాలు తీసుకొచ్చినప్పుడు తను ముందే భోంచేశానని చెప్తే మీరు బాధపడతారని తను అనుకుని ఉంటుంది. నేనివేవి నమ్మను. ప్రశాంతంగా విని కౌసల్య, కనీసం మన కార్తీక్ మాటనైనా నమ్మాలి కదా. తను అంతా అబద్ధం చెప్పడు కదా. జరిగేది నాకేమాత్రం అర్థం కావట్లేదు. దయచేసి ప్రశాంతంగా కూర్చోండి. బాబు కార్తీక్, నువ్వు కోడల పిల్ల దగ్గరికి వెళ్ళి అమ్మ కోపం తగ్గిపోయింది అని చెప్పు. వెళ్ళు. మీ అత్తయ్యకి భోజనం వడ్డించండి. చాలు.